నమస్తే, నేను మిరాకి. సో మన తెలంగాణ బిడ్డకైతే అన్యాయం జరిగింది. ఏ విధంగా ఎట్లా అంటే మొన్న జరిగిన పుష్ప సినిమా దెబ్బకు చాలామంది నెగిటివ్ అయిపోయారు. మన ప్రభుత్వం కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు, రేట్లు పెంచొద్దు సో అని చెప్పి మాత్రమైతే పెద్ద షాక్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానివల్ల మీకేందా అనుకుంటురా? మాకేం లేదు, కానీ మన తెలంగాణ బిడ్డకు మాత్రం అన్యాయం జరిగింది. ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగిందంటే ఇప్పుడు పుష్ప సినిమాకైతే కొన్ని వందల కోట్లు కలెక్షన్ అయింది. అది మీకు తెలుసు. అది ఏ విధంగా కలెక్ట్ అయింది, ఎట్లా కలెక్ట్ అయింది అనేది. ఇప్పుడు మరి అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన తెలంగాణ బిడ్డ గేమ్ చేంజర్ అని చెప్పి ఒక సినిమాని తీసిండు. 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీస్తున్నాడు. ఏది వరల్డ్ వైజ్గా రిలీజ్ చేద్దామని. అది కూడా శంకర్ లాంటి డైరెక్టర్ని పెట్టి తీస్తున్నాడు. మరి ఆ సినిమాకు మన దిల్ రాజు గారికి పెద్ద షాక్ అయితే కలిగింది. అన్ని 100 కోట్లు కలెక్ట్ చేయాలంటే మరి ప్రభుత్వం ఏమో ఒక నిర్ణయం తీసుకున్నది, బెనిఫిట్ షోలు వేయొద్దు, రేట్లు పెంచొద్దని. మరి 300 కోట్లు ఎట్లా కలెక్ట్ కావాలి? లాభాలు రాకపోయినా పర్వాలే, కనీసం మన దిల్ రాజు, మన తెలంగాణ బిడ్డ 300 కోట్లన్నా కలెక్ట్ చేస్తారా లేదనేది మన తెలంగాణ వాళ్ళకు చాలామందికి పెద్ద షాక్ అయితే మనము చూస్తున్నాం. సో ఎట్లా అంటే పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ అందరు మీకు తెలుసు, అంతా ఆంధ్రాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళకైతే ఏ నష్టం లేకుండా మంచిగా బెనిఫిట్ షోలు వచ్చినాయి, రేట్లు పెంచుకున్నారు. వాళ్ళు పెట్టిన దానికి 10 డబ్బులు కూడా వచ్చేసినాయి. మరి అదే సినిమాకి సంబంధించిన దిల్ రాజు గారు 300 కోట్లు పెట్టి ఒక పెద్ద సినిమాని అయితే నిర్మిస్తుండే. అది అందరికీ తెలుసు. మీకు చిరంజీవి గారి కొడుకుని పెట్టి, రామ్ చరణ్ పెట్టి పెద్ద సినిమా తీస్తుండు. మరి ఆ సినిమాకు 300 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి మన దిల్ రాజు గారు చెప్పారు. మరి ఆ 300 కోట్లు కలెక్ట్ చేయాలంటే బెనిఫిట్ షోలు లేనిది, రేట్లు పెంచేది ఎట్లు వస్తాయి అంటే ఈడ ఏమైపోతుందంటే అటు పోయి ఇటు పోయి మళ్ళా మన తెలంగాణోడే దెబ్బ పడుతుందని చెప్పి మన తెలంగాణ ప్రజలు చాలామంది అనుకుంటారు. ఎట్లా అంటే లేక తెలంగాణ బిడ్డ దిల్ రాజు గారు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎంతోమందికి లైఫ్ ఇస్తున్నాడు. ఎంతోమంది కొత్త హీరోలు వచ్చిర్రు ఆయన కాంపౌండ్లో, ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చిండు. ఎన్ని లక్షల మంది ఆయన తీసే సినిమాలలో పని చేసుకుంటూ వాళ్ళ జీవనాధారాన్ని, వాళ్ళ ఫ్యామిలీలని వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారు. అట్లాంటి మన తెలంగాణ ఒక ఆనిముత్యమైన దిల్ రాజు గారికి ఇప్పుడు పెద్ద షాక్ అయితే కలిగింది. అది కూడా మన తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మన ప్రజలు ఏ విధంగా జీర్ణించుకుంటారనేది తెలియదు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇంత పెద్ద షాకు మనకు జరగడము, అది కూడా మన తెలంగాణ బిడ్డకు జరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అన్న రేవంత్ అన్న, మీరు తెలంగాణ వాళ్ళ కోసమే ఎంతో కృషి చేసి ఎంతోమందిని మీరు ముందు తీసుకొచ్చారు. అట్లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద తలకాయి చాలా సినిమాలని సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు అన్నా రిలీజ్ చేస్తుంటారు. మీకు తెలుసు బల్గం సినిమాస్ ఉంటుంది. దానికి కూడా మన కామెడియన్ వేణు లాంటి డైరెక్టర్లని బయటకు తీసుకొచ్చి ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన మన దిల్ రాజు గారికి పెద్ద అన్యాయం అయితే జరుగుతుందన్న. ఈ విషయం పైన మీరు ఈ గేమ్ చేంజర్ సినిమా వరకన్నా కొద్దిగా రేట్లు పెంచుకొని బెనిఫిట్ షోలు వేసుకునేటట్టు పర్మిషన్ ఇస్తే బాగుంటుందన్న. ఎందుకంటే మనకున్న ఒక ప్రొడ్యూసరు తెలంగాణలో మన దిల్ రాజు గారు పాపం. అట్లాంటి ఆయన ఇప్పుడు మనము సినిమా టికెట్లు పెంచొద్దు ప్లస్ బెనిఫిట్ షోలు వేసుకోవద్దంటే మాత్రం రోడ్డు మీద పడతాడు. ఇక మళ్ళీ సినిమా జోలికే ఓడేమో అని నేనైతే అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్, పబ్లిక్ ఏమనుకుంటారో తెలియదు. కాబట్టి ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్కి, అది కూడా మన తెలంగాణకు సంబంధించిన ప్రొడ్యూసర్కి మన తెలంగాణ ప్రభుత్వమే ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే కూడా బాధ అవుతుంది. కాకపోతే దీనికి పెద్ద అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి హీరోలని బెనిఫిట్ షోలకు రాకుండా ప్లస్ ఎట్లాంటి సంఘటనలు జరగకుండా ఆ రోజు వరకు మనం మన లాండ్ ఆర్డర్ని కొద్దిగా కంట్రోల్ చేసి ఆ సినిమాకు మన తెలంగాణ ప్రొడ్యూసర్కి న్యాయం చేస్తే మంచిగా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియను, ఆడియన్స్ ఒపీనియను, మా సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రజల ఒపీనియన్. కాబట్టి పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అని రాకపోయినా పర్లేదు, కాకపోతే మన ప్రొడ్యూసర్ లాస్ కాకుండా, మన తెలంగాణ బిడ్డ లాస్ కాకుండా కనీసం ఆ సినిమాకి పెట్టిన
పైసలన్నా వస్తే చాలని మేమందరం అనుకుంటున్నామన్నా. ఆ సినిమా వరకు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. మా దిల్ రాజుని బయట పడేయండి. ఆయనకు నాకు పెద్దగా ఏం లేకపోయినా కూడా ఒక తెలంగాణ బిడ్డ కోసం మాట్లాడాలని చెప్పి అయితే వచ్చిన. దీన్ని మన పబ్లిక్ కూడా చాలామంది బాధపడుతురు. ఎందుకంటే అంత పెద్ద సినిమాకు బెనిఫిట్ షోలు లేకపోయినా, రేట్లు పెంచకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిసేటట్టు, ఈ సినిమాకు పర్మిషన్ వచ్చేటట్టు కూడా ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేయండి. సినిమా ఇండస్ట్రీని కూడా మళ్ళీ నిలబెట్టాలి. మన తెలంగాణ ప్రొడ్యూసర్ని కూడా మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని సపోర్ట్ చేసేటోళ్ళు అందరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద మంచిగా కామెంట్స్ పెట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు, మన తెలంగాణ బిడ్డ బయటపడేటట్టు మనమందరం సపోర్ట్ చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద తలకాయనైతే మనం చూసుకుందామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. రైట్, మరి ఉంటా. ఈ విషయాన్ని నచ్చిన వాళ్ళు చూసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.